హలో ఫ్రెండ్స్, 1100 ఏళ్ళ చరిత్ర గల పురాతనమైన టెంపుల్ మన హైదరాబాద్లో ఉందని చాలా వరకైతే తెలియదండి. చాలా మహిమగల టెంపుల్ అండి. స్వయంభుగా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అనేది వెలిశాడు. అలాగే ఇక్కడ మనకు హనుమంతుడు కాలా హనుమాన్ రూపంలో దర్శనమైతే ఇస్తాడు. మనము ఎక్కడ చూసినా సింధూరంలో దర్శనం ఇస్తాడు, కానీ ఇక్కడ మాత్రం నలుపు రంగులో మనకు హనుమాన్ అనేది దర్శనం అనేది ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అంతా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది టెంపుల్ ఎంత పురాతనమైందో. రాతి కట్టడాలతో ఉందండి. చాలా ఏళ్ళ చరిత్ర అనేది ఈ టెంపుల్కి ఉంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈరోజు అయితే అనంత చతుర్దశి రోజు అయితే అనంతకోటి ఒత్తుల నోము నోముకుంటారు. దానికోసం ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ స్వయంభుగా వెలిసాడు, మహిమ ఎక్కువగా ఉంటుందని చాలా ప్రజలందరూ ఎక్కువగా ఈ టెంపుల్కి అయితే ఈరోజు చాలామంది తరలనేది వస్తూ ఉంటారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళందరూ కూడా అనంతకోటి ఒత్తుల నోము అనేది చేసుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు. దానికోసం ఏమేం కావాలి, అసలు ఎలా నోముకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక బిస్తారి ప్లేట్ తీసుకొని అందులో మనము బియ్యం కానీ వేసుకోవాలి. ముందుగా కింద నీళ్ళతో తుడిచేసి ముగ్గు అనేది వేసుకోవాలి. తర్వాత ఒక విస్తరాకు ప్లేట్లో కొన్ని బియ్యం వేసి మనము ముట్టించుకోవాల్సినవన్నీ కూడా కంచిలో ఒత్తులు, కోటి ఒత్తులు అనేవి వేసుకోవాలి. అందులో పూలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా మనము ముందుగానే సిద్ధంగా చేసుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయ, మంగళహారతి, గౌరమ్మ అన్నింటిని కూడా మనము రెడీగా సిద్ధంగా చేసుకోవాలి. అలాగే ప్రసాదం కొరకు పండ్లు, బెల్లం, మనం ఇంటి నుంచి ఏదైనా నైవేద్యం అనేది తీసుకువెళ్ళాలి. అక్కడ అయ్యగారులు అవైలబుల్గా ఉంటారు. ఆ రోజు చాలామంది ఇలా ఒత్తులు అనేవి ముట్టించుకుంటారు. 1,00,000 ఒత్తులు ముట్టించుకుంటేనే ఈ కోటి ఒత్తుల నోము అనేది నోచుకోవాలని చాలామందికి సందేహం అనేది ఉంటుంది. అలా అయితే ఏం లేదండి. ఇప్పుడైతే చాలా వరకు 1,00,000 ఒత్తులు ముట్టించుకున్నా ముట్టించుకోకపోయినా ఈ కోటి ఒత్తుల నోము అయితే నోచుకుంటున్నారు. అది మరి దాని గురించి ప్రాసెస్ అయితే నాకైతే తెలీదు. కానీ 1,00,000 ఒత్తులు ముట్టించుకొని వారు కూడా ఇదైతే నోచుకోవచ్చని చెప్తున్నారు. కాబట్టి మీకైతే చెప్తున్నాను, ఈ నోము అది నోముకున్నా కూడా నోముకోవచ్చండి. చూసారు కదా, పంతులు అన్నీ కూడా మనకు చాలా చక్కగా చెప్తాడు. మనం ఎలా చెప్తున్నాడో అంతా కూడా అదే పద్ధతిగా అందరం చేసుకోవాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా, ఏ నోము నోచుకున్నా ముందుగా గణపతి పూజ అనేది ఖచ్చితంగా చేస్తారు. ముందుగా గణపతి పూజ, అలాగే గౌరమ్మకు కూడా పూజలు చేసిన తర్వాత ఇలా మనము 5 రకాల నూనెలతో మనము ఈ ఒత్తులు అనేది తడుపుకోవాలి. వేప నూనె మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే దాంతో అయినా ఓకే. 5 అవైలబిలిటీగా ఉంటే 5 నూనెలతో తడిపితే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యి కూడా మనము పైనుంచి వేసుకోవాలి. ఆవు నెయ్యితో తడిపిన చాలా మంచిది. కానీ ఆయిల్స్ వాడితే కూడా మనము ఇప్పుడు పూజా స్టోర్లో దొరుకుతున్నాయి అన్నీ కూడా. అలా మనం ఏ రకమైన ఆయిల్నైనా యూస్ చేయొచ్చు. కానీ చివరిగా ఆవు నెయ్యి అయితే పైనుంచి వేసుకోవాలి. తర్వాత ఆర్తి కర్పూరాలు అయితే పెట్టుకోవాలి. మనకు ఈ ఒత్తులన్నీ కూడా మనకు అన్నీ కూడా అంటుకోవాలంటే ఆర్తి కర్పూరాలు అనేవి చాలా ఎక్కువగానే మనము పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ కూడా ఇలా అగరబత్తితోనే మనము ముట్టించుకోవాలండి. మనం అగ్గిపుల్లతో ముట్టియకూడదు. అగరబత్తితో ముట్టిస్తే శ్రేష్టం అని పంతులు గారు అయితే చెప్తారు. ఇలా అన్నీ కూడా పంతులు చాలా మంచిగా పూజలు అయితే చేశాడు. చూస్తున్నారు కదా, ఇలా ముట్టించుకున్న తర్వాత మనం అందరూ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి మనము అవి ముట్టించుకున్న నోమునైతే మొక్కుకోవాలండి మనసారా. చూసారు కదా, ఇక్కడ అందరూ కూడా మా డాడీ వాళ్ళు, మా బాబాయిలు అయితే ముట్టించుకోవడం అయితే జరిగింది ఇక్కడ. ఇలా మనం ముట్టించుకున్న తర్వాత వాటిని అలాగే మాత్రం వదిలేయకూడదు. మధ్యలో కలుపుతూ పూర్తిగా ఒత్తులన్నింటిని కూడా కాలనివ్వాలి. అలా ముట్టించి కొంతమంది పక్కకు జరిగేస్తారండి. కానీ మధ్యలో మనము వాటిని మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత అయ్యగారికి సాహిత్యం, పట్టుబట్టలు అన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇక్కడ తర్వాత గుడి దర్శనం అయితే చేసుకున్నారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అనేది గుహలో కొలువై ఉంటాడు. చాలా మహిమగల టెంపుల్ అండి. కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయి. హారతి అనేది కళ్ళకద్దుకొని భగవంతుని దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం అయితే తీసుకొచ్చారు. మా మమ్మీ వాళ్ళందరూ కూడా ఒడిబియ్యానికి సంబంధించినవన్నీ కూడా రెడీగా పెట్టుకొని అమ్మవారికి కూడా ఒడిబియ్యం అనేది సమర్పించారు. ముగ్గురు కూడా మనకు ఉన్నంతలో అమ్మవారికి ఒడిబియ్యం అనేది సమర్పించుకోవాలి. ఒడిబియ్యంలో
మనకు తెలిసినంతగా ఒక్కలు, పసుపు కొమ్మలు, ఖర్జూర పండ్లు అన్నీ కూడా జాకెట్ బట్టలు, చీర, కుడకలు ఇవన్నీ కూడా వేసి ఉంచుకోవాలండి. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు మన శక్తి కొలది మనమైతే వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఇందులో ఉన్నాయండి. వచ్చిన వాళ్ళందరూ ఈ కోనేరు దర్శనం కూడా చేసుకుంటారు. కోనేరు గుడిలో ప్రతి గుడిలో కోనేరు అనేది చాలా స్పెషల్ అనే చెప్పవచ్చు. తర్వాత ఈ టెంపుల్లో చాలా మరొక మహిమగల టెంపుల్ ఏంటంటే కాలా హనుమాన్ అండి. ఇక్కడ మనకు హనుమంతుడు అంటే నల్లటి రూపంలో దర్శనమిస్తాడు. కాబట్టి ఈ టెంపుల్కి కాలా హనుమాన్ అనేది పేరైతే వచ్చిందని చెప్తుంటారు. అలాగే గోశాల, మనకు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి మనము గోశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా ధన రూపేణ లేకపోతే ఆహారం రూపంలో కానీ గోవులకైతే మనం సమర్పించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.